ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం అందకుము. ఇశ్రాయేలీయుల ఎదుట అతనితో చెప్పాను. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఇక్కడ దైవజనుడు మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. రెండవది ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఆ వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అదే మోషే గారి మాటలు, ఆయన ప్రజలు చెప్పిన మాటలు, లేక ఆ యొక్క దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఈరోజు మీతో నాతో యేసయ్య మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు. ఎందుకు దేవుడు మోషే గారితో ఈ మాటలు మాట్లాడిస్తున్నాడు అంటే, ద్వితీయోపదేశ కాండము అంటే రెండవసారి ఉపదేశించుట. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. అంటే ఎందుకు 2 మార్లు చెప్పవలసి వస్తుందంటే, ఒక్కసారి చెప్పిన తర్వాత గుర్తు లేనప్పుడు, ఆ పని చెయ్యనప్పుడు మరలా పనిని జ్ఞాపకం చేసి నీవెందుకు చేయలేదురా, లేకపోతే చెప్పాను కదా నీకు దేవుడు తోడే ఉంటాడని, ఎందుకు నువ్వు కలవపడుతున్నావు అని చెప్పే మాట ఇది. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత చాలా అద్భుతాలు చూశారు. చాలా గొప్పగా వారు అనిపించగలిగారు అరణ్యం. హల్లెలూయా. కొన్ని రోజుల్లో మాత్రమే వారు కానాను దేశానికి వెళ్ళిపోతారు, వాగ్దాన భూమికి వెళ్ళిపోతారు. అయితే నెబో పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత మోషేను దేవుడు ఆయన రాజ్యం చేర్చుకోవడానికి లేక చిత్తం నెరవేర్చుకోవడం కొరకు పిలుస్తున్నాడు. కాబట్టి అక్కడ ఆగి మాట్లాడుతున్న మాటలు. హల్లెలూయా. ఈ రోజు కూడా మనకంటే ముందు వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు, గతించిన వారు ఉన్నారు. ఇప్పుడు పెద్ద కూడా గతించి వెళ్ళిపోయారు. అయితే యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు. మన గురించి ఏం చేయబోతున్నాడు, ఆయన ఏం కలిగి ఉండబోతున్నాడు, ఆయన ఉద్దేశాలు ఏంటో మనకు బయలుపరచబోతున్నాడు. దేవుని నామం చెప్పండి. చాలాసార్లు అనుకుంటాము, అమ్మ లేడు, నాన్న లేడు, అమ్మ లేదు, నాన్న లేడు, బంధువులు లేరు, నాకు ఎవరు లేరు, నాకు దిక్కుముఖ ఎవరు లేరు, నా పరిస్థితి ఏంటని చింతించేవారు చాలా మంది ఉంటారు. దుఃఖపడుతూ ఉంటారు. వారికి ఎటువంటి ఆదరణ ఉండదు, ఎవరు ఆదరించేవారు ఉండరు, ఓదార్చేవారు ఎండనే ఉండదు. కానీ వారు ఏం చేస్తారు తెలుసండి, ఆ పరిస్థితుల్లో ఆ సమస్యను తట్టుకోలేక, భరించలేక, మోయలేక, తట్టుకోలేక చూస్తారు. అనేక పరిస్థితులు మనం చూస్తున్నాము. సూసైడ్ చేసుకుంటారు, ప్రాణాన్ని అగత్యం చేసుకుంటారు, జీవితం సాధిస్తారు. కానీ ఇక్కడ ఈ ప్రజలు కూడా, ఇశ్రాయేల్ ప్రజలు కూడా, యెహోషువ కూడా అంతటితో ఆ సమస్య మోషే లేనప్పుడు ఏమవ్వాలంటే చల్లా చదువైపోవాలి. దేవుని నామం చెప్పండి, స్తోత్రం. ఒకరొకరు ఇక విడిపోవాలి, దూరం అయిపోవాలి, విచ్ఛిన్న భిన్నమైపోవాలి. అలా కలగకుండా ముందుగానే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే మీ ముందర నడిచేవాడు మీ దేవుడైన యెహోవా. దేవుని నామం చెప్పండి. 2012లో అనుకుంటా మా మామయ్య గారు చనిపోయారు. ప్రభావరం గారు, ఆయన ఐపీసీ గుణదాల ట్రైనింగ్ అయ్యారు. ఏఎం సామిన్ గారు, ఇంకా పెద్ద పెద్ద దైవజన్ అప్పట్లో చాలా మంచి దైవజన్ ఉండేది. ట్రైనింగ్ అవి ఎక్కడో ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఆయన అక్కడ సేవ చేశారు, మంచి సేవలు చేశారు. ఆయన అంటే నేను చాలా ఇష్టపడ్డాను, ప్రేమించాను, నన్ను ఎక్కువగా ప్రేమించాను. ఆయనకి 2 కుమారులు, చివరి పాప, అమ్మాయిని నేను చేసుకున్నాను. నన్ను చాలా ప్రాముఖ్యంగా చూసుకునేవాడు. నా ప్రతి కష్టంలో కూడా నాకు సహకారం ఉండేవాడు, చాలా విడుదలగా ఉంటుండేవాడు. అలాంటి పరిస్థితుల్లో మా సేవ అప్పట్లో ఎంత మాత్రం ఉండేది, చిన్న పరిచయం. ఇది పూర్తిగా దేవుడు తర్వాత నాకు ఎవరు కనిపించేవారంటే మామయ్య గారి. ఇంకా ఆయన తప్ప నాకు ఎవరు లేదనుకునేది, లోకంలో లేదనుకునేది. ఆ పరిస్థితుల్లో నిజంగా ఆయన చెప్పినట్టుగా అన్ని విషయాలు సహకరించారు. మా అత్తమ్మ గారి కంటే కూడా మా మామయ్య చాలా అలాంటి ఎవరు అనుకోవద్దు. కొన్నిసార్లు ప్రేమలు ఇష్టంగా ఉండొచ్చు, కొన్నిసార్లు ప్రేమ ఉన్నా కూడా వ్యక్తపరచలేకపోవచ్చు. దేవుని నామం చెప్పండి. మామయ్య చాలా ప్రేమించేవారు, ఆర్థికంగా సహకరిస్తూ, ఇక అనేక రకాల మాకు ఇంట్లో ఏమీ లేకుండా సరే ప్రతి అవసరాన్ని పట్ల ఆయన బైక్ తీసుకుని మాకు సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. ఆయన ఆయన హార్ట్ వచ్చింది. చనిపోయేటప్పటికి ఒక్కసారి నా పొలం కుదిరిపోయింది. ఎందుకంటే నాకంటూ తండ్రి చిన్నప్పుడు చనిపోయాడు. తండ్రి ప్రేమ చూసిన మామయ్య గారు,
తండ్రి లాంటి మనసు అయింది, తండ్రిలా ప్రేమించేవారు, ఆయన ఆలోచించేవారు. అలాంటి వ్యక్తి లేనప్పటికీ నేను చాలా దుఃఖపడ్డాను, చాలా ఏడ్చాను. తన కన్నా బిడ్డల కంటే అనుకుంటాను నేనే ఎక్కువ ఏడ్చాను, బాధపడ్డాను. చాలా రోజులు అలా బెంగట్టుకొని బాధపడుతుంటే ప్రభు నాతో మాట్లాడారు. దేవుని నామని చెప్పండి. ఏమని మాట్లాడారంటే, ఇదిగో నరమాతృలని విడిచి వెళ్ళినప్పటికీ, వాళ్ళు గతించినప్పటికీ నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది. దేవుని నామని చెప్పండి. ఇదిగో మృతుడైతినిగా నేను యుగయములు సజీవుడినై ఉన్నాను, నేను వెడవను, ఎడబాయను, నిబ్బరగల ధైర్యముండు, నీకు సహాయం చేస్తాను నాతో మాట్లాడినప్పుడు. ఎప్పుడు ప్రభువు నాతో మాట్లాడారో ఆ మాట నా హృదయాన్ని ఆదరించింది, నా గాయాన్ని కట్టింది. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. నిజమండి, యేసు ప్రభువు వారు మాట్లాడితే ఎంతటి గాయమైనా సరే, ఎంతటి వేదనైనా సరే చిటికలో మాయమైపోతుంది. హల్లెలూయా. రెప్పపాటున ఆ బాధ ఎగిరిపోతుంది. హల్లెలూయా. ఆ రోజున ప్రభు నాతో మాట్లాడిన తర్వాత నా గుండెల భారం అంతా దిగిపోయింది, తేలిక అయిపోయింది. ప్రభు నన్ను దీవించడం ప్రారంభించాడు, నాకు ఆర్థికంగా ఆయన సహాయం చేశాడు, ఆహారం ఇవ్వడం ప్రారంభించాడు, సంఘం సేవ విస్తరించడం ప్రారంభించింది. ఆ తర్వాత నా పిల్లల పూర్తిగా ఆ బాధ నుంచి తొలగిపోయింది. ఈ రోజున కూడా మాట్లాడుతున్నాడు యేసు ప్రభువు వారు, మనతో మాట్లాడుతున్న మోషే గారి మాటలతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ ముందు నడిచేవాడు కానీ, మీకు ఆలోచన చెప్పేవారు కానీ, ధైర్యపరిచేవారు కానీ, నేనున్న ఆదరించేవారు లేనప్పుడు మీరు ఎలా ఉంటుందంటే చాలాసార్లు కొంతమంది ఆలోచిస్తారు, అయ్యో ఒక తల్లిని కోల్పోతే భర్త ఆలోచిస్తాడు, నా భార్య ఉండగా నా బిడ్డలు పెళ్ళైతే బాగుండే, ఆ అబ్బాయి పెళ్ళైతే బాగుండే, అమ్మాయి వివాహం అయితే బాగుండే, వారు సెటిల్ అయితే బాగుండే అని చాలా వారు బాధపడతారు, దుఃఖపడతారు. కనీసం ఒక కొడుకు కూడా స్థిరపడలేదు, ఒక అమ్మాయి కూడా స్థిరపడలేదని బాధపడతారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, స్థిరపరిచేది మనుషులే, మనుషులు సహాయం కావాలి మనకు. స్థిరపరిచేది, మనకు సహాయం చేసేది దేవుడు మాత్రమే. దేవుని నామని చెప్పండి. ప్రభు చెప్పాడు, మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజును నమ్ముడు కంటే ఎవరిని ఆశ్రయించాలట? దేవుణ్ణి ఆశ్రయించడం లేదు. దేవుని నామని చెప్పండి. మనుషులు ఈ రోజున మనకు తోడుకుంటారు, రేపు ఉండకపోతారు. ఏమండి, మరణం అనేది ఎవరికైనా సహజమే. వెనక ముందు, ఒకరు ముందు ఒకరు వెనక, ఇది నానుడి, ఇది వాడుకిది. హల్లెలూయా. కానీ గతించిన వారు మాత్రము వాళ్ళ ప్రభువుని నిద్రించి ఉంటే కనుక వాడు కూడా ప్రభు దగ్గర ఏం చేస్తారంటే విశ్రాంతిని పొందుతారంట. చూద్దాం ఒకసారి ప్రకటన గ్రంథంలో చూస్తే 14వ అధ్యాయంలో 11వ వచనం చూద్దామండి. ప్రకటన 14:11. ప్రకటన అంతటా ఇప్పటి నుంచి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. నిజమే, వారు తమ ప్రయాసముల మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. ప్రియులారా, దేవుడు ఎందుకు మనుషులను తీసుకుంటాడు? అందుకే 91 నరులారా తిరిగి రండి. మన స్కూల్ పిల్లలు అందరి, మన పిల్లలు, ఇంట్లో పిల్లలు ఏమంటాం? క్షేమంగా వెళ్ళి చదువుతుంది, తిరిగి రెండంటామా రావద్దంటామా? ఏమంటాం? జాగ్రత్త, సాయంత్రం త్వరగా రండి, స్కూల్ అయిపోయినట్టు అంటామా? అంటే కదా, ఏ తల్లిదండ్రులని అంటారంట. వాళ్ళ క్యారేజ్ మమ్మీ తెల్లవచ్చాను, వాళ్ళు లేచి అన్ని ప్రిపేర్ చేసి, వాళ్ళ బాక్స్ పెట్టి బ్యాగ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి అన్ని సిద్ధపరిచి ఆ స్కూల్ బస్ ఎక్కించండి, ఆర్డర్ చెప్తూ త్వరగా వచ్చేయండి నాన్న, నీకు ఇల్లు చూస్తూ ఉంటానే, సాయంత్రం నీకు మంచి టిఫిన్ నేను సిద్ధపరుస్తాను చెప్పేసి వాళ్ళకి ఆహ్వానిస్తుంది. దేవుని నామని చెప్పండి. మరి దేవుడు ఏంటి తిరిగి రమ్మంటున్నాడు? నరులారా, 90 కీర్తనలు ఉన్నాడు కదా, నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆయన అంటే, పంపించింది ఆయనే భూమికి. దేవుని నామని చెప్పండి. పంపించింది ఆయన లోకంలో.
నీవు కొద్దిగాలం బ్రతుకయ్యా అని చెప్పేది ఆయనే. అందుకే రాయబడింది అక్కడ 97 కీర్తనలో, మానవుడు ఆయువు, మనిషి ఆయువు, నరమానుడు ఆయువు ఉంటే 70 లేక 80 అయిన వాటి వైభవం ఆయాసమే దుఃఖమే. దేవుని నామని చెప్పండి. ఈ రోజున ఇక సూర్యరావు గారు చక్కగా ఆయన తగిన సమయంలో ఆయన ప్రభువులో వెళ్ళిపోయారు. దేవుని నామని చెప్పండి. మనం చాలా దుఃఖపడతాం. భార్యగా నెల్లలు, కుటుంబం, అల్లుళ్ళు, కోడళ్ళు, కూతుళ్ళు వేదన పడతాం. అయ్యో ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే బ్రతుకుంటేనే, మంచి వైద్యం అందిస్తే బ్రతుకుంటేనే, మంచి మెడిసిన్ ఇస్తే బ్రతుకుంటేనే, మంచి చూసుకోలేకపోయామా, సరిగ్గా వైద్యం చేయించలేకపోయామా అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఎలాంటి ఖరీదైన వైద్యం చేయించినా కూడా, ఎలాంటి కాస్ట్లీ మెడిసిన్ ఇచ్చినా కూడా, మంచి ఫుడ్ పెట్టినా కూడా, ఎంత ఖరీదైన వైద్యం అందించినా కూడా దేవుడు పిలిచినప్పుడు ఏ వ్యక్తి కూడా రానంటానికి వీళ్ళు దేవుని నామని చెప్పండి. దేవుడు పిలిచాడు. తన పని పూర్తయిపోయింది భూమి మీద. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏళ్ళది పరలోక ముందులో పరలోక రాజ్యాలు ఉండే ఇల్లది. ఇది టెంపరీ, ఇది పర్మనెంట్ కాదు. హల్లెలూయా. మనమందరం ఈ భూమి మీద యాత్రికులమును పరదేశంలో ఉన్నామండి. మనకు ఒక రోజున ఆయన వల్లే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండిపోవడానికి మనకేమీ లేదు. హల్లెలూయా. కానీ వెళ్ళే ముందు మనం చేయవలసింది దేవుని నమ్మాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, రక్షించబడాలి, సంఘంలో చేర్చబడాలి, పరిశుద్ధాత్మను ధరింపబడాలి, సంఘానికి వెళ్ళాలి, ప్రభువును ఆరాధించాలి. ఆ వ్యక్తి విశ్రాంతి పొందుటకై ప్రభువులోకి వెళ్ళిపోతాడు. దేవుని నామని చెప్పండి. ప్రభు రాజ్యానికి వారు వెళ్ళిపోతాడు. లోకాసువార్త 16 అధ్యాయంలో ధనవంతుడు దరిద్రుడు ఏమయ్యారు వాళ్ళిద్దరు? ఏమయ్యారు వాళ్ళు? ధనవంతుడు అందరూ కూడా మంచి సొలుపడతా ఉన్నాడు. ఏ కష్టం లేదు, ఏ రోగం, ఏ బాధ లేదు. తనకున్న ఆస్తి సంపద చూసి మురిచిపోతూ ఉన్నాడు. వెండి బంగారు చూసి చాలా ఆనందిస్తూ ఉన్నాడు. కనీసం అతని దయాగుణం లేదు, మంచి హృదయం లేదు. తన ఇంటి వాకిట లాజరు దరిద్రుడు పడిపోయి కురుపులతో బాధపడుతూ ఉంటే ఇప్పటికి జారిపడ్డాడండి. కనికరించాడా? ఏ మాత్రం ఇప్పుడు ప్రేమ చూపించాడా? కానీ నేను అనుకుంటా ఈ రోజున ఈయన ప్రభువు నమ్ముకున్నారు. ఒక దైవజనికి మామూలుగా ఏముండేది కాదు. పిల్లలు ప్రేమించాడు, పిల్లల కోసం కష్టపడ్డారు, తన అన్నదమ్ముల కోసం, ఇరుగు పొరుగు కోసం చాలా మంచి ప్రేమల వ్యక్తి అని నాకు తెలుసు. దేవుని నామని చెప్పండి. ధనవంతుడేమో చనిపోయి నరకానికి వెళ్ళిపోతే, లాజరు చనిపోయి ఎక్కడున్నాడమ్మా? పరదేశంలో ఆడుకున్నాడు. దేవుని నామని చెప్పండి. ప్రభు నమ్ముకున్న వారికి, నమ్మని వారికి వ్యత్యాసం అదే. నమ్ముకున్న నీవు ధైర్యంగా ఉండాలి. ఎందుకు తెలుసా? ఉంటే ఇక్కడ లేక ఉంటే ఇక్కడ లేక ప్రభు దగ్గర. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసండి? ప్రభు చెప్తా ఉన్నాడు, ప్రభు దగ్గర. అందుకే మనలో గురించి మనం బాధపడాలి. దేవుని నామని చెప్పండి. ప్రభు ఏం చెప్పారు? సెలవు మోస్తూ, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల కోసము నేను ఇక నా పని అయిపోయింది, నా పని సంపూర్ణం చేస్తా ఉన్నాను. ఇవాళ నేను మరణిస్తాను, సెలవు వేయబడతాను, 3 రోజులు తిరిగి లేస్తాను. ఇప్పుడు 4 రోజులు భూమి మీద ఉంటానేమో, పరలోకం వెళ్ళిపోతాను. నేను నా తండ్రి దగ్గర ఉంటాను. నేను ఆత్మగా వస్తాను, పరిశుద్ధాత్మ, కానీ పరలోకం దేవుని దగ్గరికి వెళ్తున్నాను నేను. కానీ మీకోసం, మీ పిల్లల కోసం నేను భూమి మీద శరీరంతో ఉన్నాను. పాపలోకంలో ఉన్నారు, ఈ చెడ్డ లోకంలో ఉన్నారు. కాబట్టి మీకోసం, మీ పిల్లల కోసం మీరు కన్నీటి ప్రార్థన చేయండి. దేవుని నామని చెప్పండి. ఏం చేయాలి? మనము కన్నీటి ప్రార్థన చేయండి. ఈ రోజున మనము బాధపడేది ఆయన కోసం బాధపడదు, లేదని బాధపడుతున్నాం. కానీ మన కోసం బాధపడాలి. నా బ్రతుకు ఏంటి? నా జీవితం ఏంటి? నా యొక్క భవిష్యత్తు ఏంటి? అయ్యో, నా ఆత్మ జీవితం ఏంటి? నా ప్రార్థన జీవితం ఏంటి? నా భక్తి జీవితం ఏంటి? ప్రభు కోసం ఏం చేయాలన్నటువంటి ఆ చింతన మనలో ఉండాలి. దేవుని నామని చెప్పండి. ఆధ్యాత్మిక చింతన మనలో ఉండాలి, ఆధ్యాత్మిక బాధ మనలో ఉండాలి. అదే మాట్లాడుతున్నాడు. నీ ముందర నడిచేవాడు. చూడండి 8వ వచనం,
వీధి బ్రస్కాడు 34 నీ ముందర నడిచేవాడు నీ దేవుడైన యెహోవా. చదవొస్తాడు. నీ ముందర నడిచేవాడు ఆయన నీకు తోడై ఉండును. ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు. ఆయన నిన్ను విడువడు. నిన్ను ఎడబాయడు. భయపడకుము. విస్మయం పొందకమని ఇశ్రాయేలీయులందరి ఎదుట అతనితో చెప్పను. యెహోషువతో మోషే మాట్లాడుతున్నాడు. దేవుని నామమున చెప్పండి స్తోత్రం. ఈ ప్రజలందరినీ నువ్వు దేవుడు చేసిన వాగ్దానము ముందు చేర్చాలేవో అధైర్యపడకూడదు. విశ్వాసాలు సన్నగిల్లిపోకూడదు. నేను లేనని, నీకు దేవుడు ఉన్నాడుగా. నేను లేకపోవచ్చు, నేను లేకపోవచ్చు, ఉండదు కూడా. కానీ నీ ముందర నడిచేవాడు ఎవడంటే అదే దేవుని నామని చెప్పండి. మనిషిగా మానవ జీవితంలో మనం చాలాసార్లు ప్రతిరోజు భయాలు, ఎన్ని భయాలు. పక్షులు లేని భయం, జంతువులు లేని భయం, మృగాలు లేని భయం. మనిషికి ఎన్ని భయాలు, ఎన్ని వేదనలు, ఎన్ని కలవరాలు. మానవుడు ఎక్కువ శాతం ఎలా చనిపోతున్నారంటే భయంతో చనిపోతున్నారు. ఎంతో చనిపోతున్నారమ్మా? డబ్బు లేక కాదు, ఇల్లు లేక కాదు, ఆరోగ్యం లేక కాదు, లేక ఏదో లేదని కాదు, భయముతోనే. ఎలా బ్రతకాలి, జీవితం ఏంటని భయముతో చనిపోతున్నారండి. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14 యోహాను సువార్త 14 ఒకటో వచనం చదవండి. యోహాను సువార్త 14 మీ హృదయమును కలవరపడనీయకుడి. మీరు దేవుడిని విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసము ఉంచండి. దేవుని నామని చెప్పండి. ప్రభు ఏం చెప్తున్నాడు? మీ హృదయాల్ని కలవరపడనీయకుడి. కలవరం దాన్ని మూల వాక్యం చూస్తే అర్థం వస్తుంది. తుఫాను పుట్టించుకో. ఏం పుట్టించుకుందామా? తుఫాను పుట్టించుకోవద్దు. గాలివాన పుట్టించుకోవద్దు. మాకు మేము ఎక్కడికి వెళ్ళి వస్తున్నాం, ఆ రోజు మీడియాస్కి వెళ్ళి వస్తున్నాం. ఏదో రాజమండ్రి ఇక్కడ నేడుల దగ్గర కానూరు వెళ్ళి వచ్చాం. కానూరు నుండి మేము రాజమండ్రి స్వగ్రామానికి వెళ్తున్నాం. రంచవరం వెళ్తుంటే రాజమండ్రి దాటిన వంటి కొంత దూరంలోనే గాలి స్టార్ట్ అయింది. పెద్ద గాలి, చెట్లు పడిపోతున్నాయి, పెద్ద చెట్లు పడిపోతున్నాయి. మా ప్రయాణం ఆగలేదు, వెళుతూనే ఉన్నాం. ముందుకు వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు సైతం కూడా రోడ్డు మీద అమాంతంగా పడిపోయి, కార్లు, లారీలు, బస్సులు అన్నీ ఆగిపోయి మొత్తం అంతా బీభత్సం అయిపోయింది. కాసేపటి చూస్తే వర్షము లేదు, గాలి లేదు, ఏమీ లేదు. ఎలా ఉందంటే ప్రశాంతంగా ఉంది, కానీ అక్కడ ప్రశాంతంగా లేదు. ఎలా ఉంది? దారంతా భయపడింది, వృక్షాలన్నీ పడిపోయినాయి, రేక్ షెడ్లన్నీ కూడా కూలిపోయినాయి, పెంకిటిల్లు కూడా కూలిపోయినాయి. అంత గందరగోళం ఉంది, కానీ ఆకాశం నెమ్మదంగా కనిపిస్తుంది. ఆకాశం ఈ గాలి ఏమంటుంది? నాకే పాపం తెలియదని ఉంటుంది. ఎప్పుడు అంత అయిపోయి నీ హృదయంలో కలవరం కూడా అంతే, నీలో భయం కూడా అంతే, నీలో వేదన కూడా అంతే. నిన్ను భయపెట్టేసి నీ జీవితం అన్ని రకాల ఇబ్బంది పెట్టేస్తుంది. కొంత షుగరు, బీపీ, రకరకాల పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నెమ్మది ఉండదు, కలవరం, దిగులు, ఆందోళన, ఏం చేయాలో తెలియదు. కలవరపడిపోయి కాసేపటికి వాళ్ళ జీవితమే ఇబ్బంది పాలైపోతుంది. అందుకే మనం చేయవలసింది దేవుని మీద విశ్వాసం ఉంచితే మీ తుఫాను ఆగిపోతుంది. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. మీ కలవరం ఆగుద్ది, మీ భయం ఆగుద్ది, ఆందోళన ఆగుద్ది. మీలో ఉన్న వేదన దేవుడు తొలగిస్తాడు, మీ భయం దేవుడు తొలగిస్తాడు. అదే మాట్లాడుతుంది యేసుప్రభు. ఆయన నమ్మదగిన దేవుడు, ఎవరిని విడిచిపెట్టేవాడు కానీ ఎవరిని వదిలేదు. అబ్రహాము చాలా ప్రార్థన పరుడు, విశ్వాసం. ఇస్సాకుని చాలా భక్తిగా పెంచాడు. అయితే ఎంతమంది పంచగలుగుతాడు? అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు ఇదే కలవపడుతున్నాడు, భయపడుతున్నాడు. దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు, నీ తండ్రి దేవుడు నీ తండ్రికి తోడుకున్నట్టు నీకు నువ్వు తోడై ఉంటాను. దేవున్నామని చెప్పండి. అబ్రహాము మృతి నొందిన తర్వాత ఇస్సాకుని బహుగా దీవించడం ప్రారంభించాడు. దేవున్నామని చెప్పండి. ఇస్సాకు అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు,
మృతి నొందాడు. ఆ తర్వాత ఇస్సాకు జీవితంలో ఆశీర్వాదం ఆరంభించబడిందండి. హల్లెలూయా. అంటే తండ్రి లేని పిల్లల్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, అనాథులుగా వదిలిపెట్టేవాడు కాదు. నేను అబ్రాహాముకు వాగ్దానం చేశాను కదా, ఇస్సాకు కాదనుకోడు దేవుడు. అబ్రాహాముతో మాట్లాడిన దేవుడే, అబ్రాహాముతో వాగ్దానం ఇచ్చిన దేవుడే, ఆ దేవుడే ఇస్సాకుతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు నామని చెప్పండి. ఈరోజు ఇంత మట్టుకి ఆయన ఇల్లు కట్టారు, పొలాలు ఉండవచ్చు, కాస్త ఏదో ఎంత సంపాదించుకునవచ్చు. ఎంత మట్టుకి కుటుంబాన్ని, తన భార్యను, తన కుమారుని, కుమార్తెను ఆ తండ్రి గారు దేవుడు మీకు తండ్రి అయి ఉండి ఇక చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన బాధ్యత తీసుకొని పూచిపడి ప్రతి శుభకార్యం, ప్రతి ఆర్థిక విషయాల్లో, ప్రతి వివాహాంశాల్లో మీకు ఏం కావాలో ఆయనే సర్వం కూడా చూచుకునే దేవుని నామని చెప్పండి. ఆయన సమకూరుస్తాడైనా. మా నాన్నగారు నేను చాలా చిన్నప్పుడు చనిపోయాను. మా నాన్నగారు, నాకిద్దరు చెల్లెళ్ళు. మా లాస్ట్ సిస్టర్ పాలు తాగుతాడు చనిపోయాడు. పూర్తి అనాథలైపోయాడు. మా అమ్మగారికి బయట పనులేం తెలియదు, పొలం పనులు అవేం తెలియదు. మాకు దగ్గర 40 ఎకరాల భూమి పొలం ఉండేది, చాలా మంచి వ్యవసాయం ఉండేది. ఎప్పుడైతే మా నాన్నగారు చనిపోయారో కొద్ది కాలం పోయాక మా అమ్మగారు కొద్ది వ్యాధి సంభవించింది. ఆ వ్యాధి వల్ల ప్రభు నమ్ముకున్నాను, బాగుపడింది. దానివల్ల ప్రభు మందిరానికి వెళ్తా ఉంటే మా తాతయ్య గారు అటు అమ్మ వైపోళ్ళు, నాన్న వైపోళ్ళు మా అమ్మగారిని ఆదించి కొట్టి యేసు ప్రభు నమ్మకం కారణాన్ని వెలివేశారు. మన పొలం ఊరి వెలపల పాక ఉంటే ఆ చిన్ని పాకలో వేరే పెద్ద అడిగి అది చుట్టూ పాక చుట్టూ ఏమి ఉండేది కాదు. ఆ పాక దగ్గర నన్ను, నా ఇద్దరు చెల్లెల్ని, నేను, నన్ను, మా అమ్మగారు నలుగురు అక్కడ ఉండేది. మా అమ్మగారు ఏ రోజు కూడా పొడవ పని తప్ప, ఇంట్లో చేలో పని తప్ప బయట పనులు తెలియదు. అలాంటిది మా కోసం దేవుని కొరకు కష్టపడి నేర్చుకున్నారు. ఆయన దేవుని నామని చెప్పండి. మా తాతగారు వదిలేస్తారు, అంటే నాన్న వైపు వదిలేస్తారు, అమ్మ వైపు వదిలేస్తారు, అమ్మ వైపు నాన్న వైపు వదిలేస్తారు, అందరూ వదిలేస్తారు. సరే బంధువులందరూ ఏల చేసి గేలు చేసి వదిలేస్తున్నా సరే నేను చెప్పగలను, నా యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా పొలం వెలివేసిన మా వాళ్ళు వద్దున్నా కాదన్నా ఇప్పటికి మా భూముల్లో మేము వెళ్ళలేదు. వాళ్ళ ప్రభువు నమ్మలేదు మా వాళ్ళు, ఇప్పటికి ప్రభు మేము తప్ప. కానీ మా ఆస్తి, మా సంపద, మా సర్వం అన్ని నా దేవుడే. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. ఒక తండ్రి స్థానాన్ని నా ప్రభు తీసుకొని నా యొక్క చెల్లెల పట్ల, నా పట్ల, అమ్మగారి పట్ల ఆయన అన్ని రకాల సహాయాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ చెల్లెలికి వివాహమైంది. లాస్ట్ సిస్టర్ సేవకులు చనిపోయారండి. 14 ఏళ్ల ప్రాయంలో సేవ చేస్తుంది. నా తర్వాత సిస్టర్ గారు మ్యారేజ్ అయింది, పాప. నాకు దేవుడు వివాహం చేశాడు, సేవ ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, పరిచయం ఇచ్చాడు. ఎంతగా దేవుడు దీవించాడు. దేవుడు నామని ముగింపు వచ్చేస్తున్నాం. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోషువ 1:6, యెహోషువ 1:6 చదవండి. రైట్, చదవండి త్వరగా. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు ఈ దేశమును నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవుని నామం చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువతో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానము ప్రకారంగా మోషే గారు ఆయన ప్రభువులోకి వెళ్ళిపోయారు, చనిపోయారు. ఆయన చనిపోయారా, పాతి పెట్టబడ్డారా, ఆరోహణ కూడా ఎవరు తెలియదు. దేవుని నామని చెప్పండి. స్తోత్రం. దేవుడికి దేవతలు తప్ప. కానీ ఆయన కనిపించకుండా వెళ్ళిన తర్వాత, దేవ పర్వతం వెళ్ళిన తర్వాత, మోషే గారు వెళ్ళిన తర్వాత యెహోషువ ఒంటరైపోయాడు. ఒంటరైపోయి వేదలు పడుతూ ఏడుస్తున్నాడు. నా ప్రభువా, నా దేవా, ఇన్ని లక్షల మందిని, ఇన్ని ప్రజలను నేను ఎలా తీసుకెళ్ళాయా కాణం చేశాను. ఆ వాగ్దానము, అయ్యో వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు చాలా పిచ్చి ప్రజలు,
మెంటల్ ప్రజలు బాధ పెట్టారు. అరణ్యంలో మోషే గారు వాడికి బాధ పెట్టారు. నేను బచ్చగా చిన్నోడిని, నన్ను ఎంత బాధ పెడతానని చెప్పి చాలా బాధపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుని నామని చెప్పండి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకుడు తోడే ఉంటాను. దేవుని నామని చెప్పండి స్తోత్రం. పూర్వం చాలా మంది మనకడే ప్రభు నమ్ముకున్నారు. దేవుడు వారిని రక్షించాడు, స్వస్థపరిచి బాగు చేశాడు, ఆశ్రయించాడు. వారికి తోడే ఉన్న దేవుడే మనకు తోడే ఉన్నాడు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. జనకర్ణయ్య గారు, పాల్ జనకర్ణయ్య, స్టీఫెన్ పాల్ గారు, హర్మోజీ గారు, బైరవండరు జాన్శ్రీ గారు, అలాగే స్టీఫెన్ పాల్ గారు, ఇక పోతే ఎందరెందరో భక్తులు టెంపుల్ సతీష్ కుమార్ గారు, ఇట్లా వారికి తోడే ఉన్న దేవుడే మనకు తోడే ఉన్నాడు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. వారిని పోషిస్తున్న దేవుడే మనల్ని పోషిస్తాడు. వారిని కాపాడుతున్న దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నాడు. దేవుని నామని చెప్పండి స్తోత్రం. మనలో ఏముండాలి? దేవుని వాగ్దానం పట్ల, ఆయన ఇచ్చిన మాట పట్ల నమ్మకం ఉండాలి, నిలబడగలగాలి, నమ్మి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయగలిగి. దేవుని నామని చెప్పండి స్తోత్రం. సరే, మోషే ధైర్యపరచడి యెహోషువని, అంత మాత్రం మనకేం కాలేదు. మళ్ళా ప్రభు మాట్లాడుతున్నాడు మన డైరెక్ట్గా, అంత మాత్రం ఏం కాదు. తనలో ఏముండాలి? ఆ వాగ్దానం పట్టుకుని ఆ మాట నమ్మి విశ్వాసం ఉండాలి. దేవుని నామని చెప్పండి. ఈరోజు మీ కుటుంబాలకు దేవుడు దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. బిడ్డలకు ఆర్థిక విషయాల్లో, వెండి బంగారు విషయాల్లో, పొలాల భూముల విషయాల్లో, వివాహం విషయాల్లో చేస్తాడు. మనకేముండాలి? నమ్మకం. ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. దేవుని మాట పట్ల మనకేముండాలి? గౌరవం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు ఆ మాట నెరవేర్చబడుతుంది. దేవుని నామని చెప్పండి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నిన్ను విడవను. ఒక మాట చదివి ప్రార్థన చేసుకుంటాం. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 25వ అధ్యాయం చూస్తే, ఆదికాండము 25వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. 25:11. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించిన. దేవుని నామని చెప్పండి స్తోత్రం. ఎప్పుడు దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముని, ఇస్సాకుని? అబ్రహాము మృతి పొందిన తర్వాత తన కుమారుడు ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాను. ఈరోజు నీ తల్లి లేకపోవచ్చు, తండ్రి లేకపోవచ్చు, నీ అన్నదమ్ములు లేకపోవచ్చు, కానీ దేవుడు నీకు తోడే ఉండి నిన్ను, నీ చేతి వృత్తుల్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పొలాన్ని, నీ వాహనాన్ని, నీ సేవ, పరిచయం, నీ బిడ్డల్ని దేవుడు దీవిస్తాడైనా, ఆయన ఆశీర్వదిస్తాడైనా. హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు మర్చిపోకూడదు, నీ దేవుడు నీకు ఎప్పుడు తోడై, నేనెప్పుడు విడవడు, ఎడబాయుడు. ఒకసారి నేను చాలా బాధల్లో ఉన్నాను, సేవలోకి వచ్చిన తర్వాత చాలా వేదన పడుతున్నా, చాలా దుఃఖపడుతున్నా. మా ఫస్ట్ పాప బర్త్డే, ఆ రోజు కనీసం డబ్బులు లేవు నా జీవితంలో, ఇంట్లో రైస్ లేవు. చాలా వేదన పడి ఆలోచించి ప్రార్థన చేసుకుంటా ఉంటే నా భార్య అంటుంది, ఏమండి ఒక పాల ప్యాకెట్ తీసుకురండి, సేమియా ప్యాకెట్ తీసుకురండి, రైస్ తీసుకురండి, ఇంకా రకరకాల చెప్తాం లిస్టు. నా భార్య చిన్న పరిచయం ఇంకా అప్పటికి జీవించడం. అప్పుడు దగ్గర 2003వ సంవత్సరం. డబ్బులు వేసని నాకు తెలుసు, నా భార్యకి కాస్త. దేవుని నామని చెప్పడం చెప్పేసి ఓపెన్ అయిపోయాను. అమ్మ దాని డబ్బులు వెళ్ళిపోయింది అని చెప్తే ఆవిడ ఏమండి ఫస్ట్ బర్త్డే మీ పాపకి, మన పాపకి కనీసం పాల ప్యాకెట్, సెమీ ప్యాకెట్ అనే సామర్థ్యం మీకు లేదా? ఆ సామర్థ్యం మీకు లేదని అడిగింది నా భార్య. దేవుని నామని చెప్పండి. అంత దన్ను లేదా, ఆ సామర్థ్యం లేదా మీ దగ్గర అని అడిగింది. వాళ్ళకి ఏం చెప్తా, వాళ్ళకి బయటకు వచ్చి అప్పుడు ప్రే చేసుకున్నవాడు బయటకు వచ్చి ఏడుస్తూ రోడ్డు మీదకి వచ్చి, ఎందుకు వెళ్తుంది నాకే తెలియదు, అట్లా వెళ్ళిపోతుంది నేను రోడ్డు మీద. చిన్న అప్పుడు కోనలో గ్రామం ఉంది, అడ్డ దగ్గర మనలో వెళ్ళిపోతుంటే రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను. ఒక బ్రదరు బైక్ ఆపి పాస్టర్ గారు ప్రజలాడని చెప్పారు. పాస్టర్ గారు ప్రజలాడని చెప్పారు.
బ్రదర్ అన్న నేను చాలా వేదం బ్రదర్ అన్న ఆయన సార్ మీకోసమే నేను వస్తున్నాను సార్, ఒకసారి రండి చర్చ్ దగ్గరికి వెళ్ళాలని. మళ్ళీ నడుచుకుంటూ మేము ఆయన బైక్లో చర్చ్ దగ్గరికి వచ్చాం. చిన్న ప్రేయర్ చేయడం ఈరోజు నాకు ఎందుకు ప్రేయర్ నాకు తెలియదు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన నాకు 500 రూపాయలు కానుకుంటున్నాను. కానుక నేను చూసుకోలేదు, చేతిలో పట్టుకున్నాను, ప్రేయర్ చేశాను. ఆయన వెళ్ళిపోయాడు, జేబులు పెట్టేసుకున్నాను. వెళ్ళిన తర్వాత చూసుకుంటాం కదా పాస్టర్ గారి మీద బెటర్ కానుకని, ఖచ్చితంగా నేను చూసుకుంటాను కదా, అవసరం ఉన్నానుగా. ఇలా తీసి చూస్తే ఆ జేబులు పెట్టిన ఈ కాగితం 500 రూపాయల కాగితం. దేవుని నామని చెప్పండి. నిజంగా కళ్ళు దారుగా కాలిపోతున్నాయి, ఏర్లై పారిపోతున్నాయి. గుండె నిండా సంతోషం అంటే కళ్ళలో దారగా నీరు కారుతున్నాయి. కానీ నా భార్యకి ఏం చెప్పలేదు. అమ్మ లిస్ట్ ఇవ్వన్నాను, లిస్ట్ ఇచ్చిన చేతిలో అది పట్టుకెళ్ళి ఆ షాప్కి వెళ్ళి ఏం కావాలో అంతగా నీకు కొన్నాను. ఆ సాయంత్రం వెళ్ళి ఫ్రాక్ తెచ్చాను అమ్మాయికి, ఆ గౌనుతో నా అబ్బాయి బట్టలు తీసుకొచ్చాను. ఇవన్నీ నా భార్య ఆశ్చర్యపోయింది. డబ్బులు ఏమన్నారు కదండి, నువ్వు చెప్పావు కదా నీ దేవుడికి ఆ సామర్థ్యం లేదా, నీకు ఆ లేదన్నావు కదా, నా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నామని చెప్పిస్తాను. నువ్వు అనుకుంటావు ఏమీ లేని స్థితిలో కూడా ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన వెంబడిస్తే అరణ్యంలో మన్నా కురిపించిన వాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చిన వాడు, ఎర్రసను చీల్చిన వాడు, ఆయన పురుడు రప్పించి వారికి మాంసం లేదే అన్న ఆ ఇబ్బంది లేకుండా ఆహారం ఇచ్చిన దేవుడు. దేవుడు నామని చెప్పండి. ఈ రోజున ఇస్సాకు జీవితంలో కూడా అది ఆశీర్వాదాన్ని చూడండి. తండ్రి లేని బిడ్డ ఎలా జీవించబడ్డాడంటే ఒక మాట చెప్పి ప్రార్థన చేసి, తండ్రి లేని కదా చనిపోయాడు కదా, మరి ఇక్కడ రాయబడింది కదా ఇస్సాకు తన అబ్రహాము మృతులైన తర్వాత అబ్రహాము ఇస్సాకును దేవుడు ఏంటంట దీవించాడు కదండి. అసలు ఎలా దీవించాడు అబ్రహాము ఇస్సాకుని చూద్దాం ఒకసారి. 26 అధ్యాయం ఆదిగా 26 ఎలా దీవించాడు, ఎలా దీవించబడ్డాడు ఇస్సాకు, ఎట్లా దీవించబడ్డాడు, ఎలా దీవించబడ్డాడు ఇస్సాకు. తండ్రి లేడు, తల్లి ముందే చనిపోయింది శారముగా, అలా తండ్రి చనిపోయాడు. ఎవరు లేరు ఇస్సాకు జీవితంలో ఆనందం పంచుకోవడానికి, పనివాళ్ళు ఈ మనుషులు తప్ప, కొండలు గొర్రెలు మేకలు ఎట్లు తప్ప, తన భార్య రేపుక తప్ప. చూడండి ఒకసారి ఆదికాండం 26 వచ్చింది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందింది. యెహోవా అతనిని ఆ మనుషుడు ఏ మనుషుడు దిక్కు లేనివాడు, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, ఎవరు లేనివాడు, ఆ మనుషుడు ఇస్సాకు గొప్పవాడైన గొప్ప అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా, ఒకేసారి కాదండి, ఒకే రాత్రులు కాదండి, క్రమముగా వృద్ధి పొందుచు అభివృద్ధి పొందుచు వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి. వాస్తవానికి ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. అబ్రహాము దిన కరువు ఇప్పుడు వచ్చింది. ఆ కరువులో ఉన్నాడు ఇస్సాకు. అబ్రహాము దినలో కరువు వచ్చిందంట. కరువు చాలా ఘోరంగా. ఇప్పుడు కరువు వచ్చింది. కరువు అనగా కొన్నిసార్లు మనవారే లేకుండా పోతారు. ప్రేమ కొదవుతుంది, డబ్బు కొదవుతుంది, ఆదరణ కొదవుతుంది, ఆదరణ కొదవుతుంది, ప్రేమ కొదవుతుంది, రకరకాల కొరత వస్తుంది. బిడ్డలు లేకపోవడం, గొడ్రాళ్ళతనం, వాహనాలు లేకపోవడం, పొలాలు లేకపోవడం, ఇల్లు కట్టుకోలేకపోవడం, పెళ్లి జరగకపోవడం, ఎన్నో రకాల కరువు వస్తుంది. ఇది ఒక రకమైన కరువు. ఇప్పుడు ఈ కరువు ఏంటంటే వర్షాలు లేని కరువు, పంటలు పండని కరువు, ఎన్నో ఇబ్బందులు. ఆ కరువు కాలములోనే ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నామని చెప్పండి. తండ్రి లేని బిడ్డతో మాట్లాడుతున్నాడు, తల్లి లేని బిడ్డతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ దేశం నిలిచిన వాడవి విత్తనం వేయు, నిన్ను ఆశీర్వదిస్తాను. మీరు అనుకోవచ్చు ఈయన లేని లోటును దేవుడు తీరుస్తాడు. దేవుడు నామని. ఆయన ఉంటే అమ్మాయికి వివాహం జరిగినే, అబ్బాయికి వివాహం అనుకుంటున్నారు కదా. ఆయన లేని లోటుని ఇప్పుడు దేవుడు ఆయన స్థానం తీసుకొని, ఆ స్థానం నిలబడి, ఆ స్థానం తీసుకొని పెళ్ళిళ్ళు, గృహ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆదరణ, ప్రేమ అంతకన్నా ఎక్కువ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు.
ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆయన ఆదరణ ఇవ్వబోతున్నాడు దేవుడు. అందుకే యోహాను 14 రాయబడింది 18లో, మిమ్మల్ని అనాథులుగా నేను విడవను. 66 రాయబడింది, 60 20 రాయబడింది, 66 20 రాయబడింది. అంటే అదిగో ఒకరిని తల్లి వారిని 13లో, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లుగా యెహోవా మిమ్మల్ని ఆదరించును. తండ్రి ఆదరించే రీతిగా, తండ్రి పోషించే రీతిగా ఆయన మనల్ని పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ఇస్సాకుని దేవుడు. ఆ దేశమున్న వాడే వ్యక్తిని వేసి ఆ సంవత్సరము 100 అంతులుగా ఫలం పొందుకున్నట్టు కలిగించాడు. ఒక మాలిపోయిన అబ్రహాము జీవితమును నిజంగా దేవుని మాట విన్నవాడు, విధేయుడు, చాలా విధేయుడు, విశ్వాస వీరుడు, దేవుని స్నేహితుడు. కానీ అబ్రహాముడు దేవుడు ఎప్పుడు 100 అంతులుగా దీవించలే, 100 అంతులుగా దీవించలేదు అబ్రహాముని. కానీ తండ్రి లేని బిడ్డ అనాథనుకున్నటువంటి ఇస్సాకుని మాత్రం దేవుడు 100 అంతులుగా ఆశీర్వదించాడు. అబ్రహాము 100 అంతులు దేవుడు అతన్ని ఆశీర్వదించాడండి ఇస్సాకు. మీరు కూడా అంతే, మీ కుటుంబాలు 6 అల్లుళ్ళు, కుమార్తెలు, మనవరాళ్ళు, కొడుకులు, కుమార్తెలు ఈ సంవత్సరం నుంచి మీరు దీవించబడబోతున్నారు. 100 అంతులు ఇది వరకు ఎన్నడూ కార్యాలు చూడబోతున్నారు, మీరు అనుభవించబోతున్నారు. మీ పేదరికం, మీ ఇరుకు, మీ ఇబ్బందులు, మీ కన్నీరు, దుఃఖం దేవుడు కొట్టివేస్తున్నాడు. ఈ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి, ఆశీర్వాదం వెంబడించబోతుంది. ఎంతగా ఇస్సాకు దీవించబడ్డాడంటే రాజు సైతం కూడా భయపడిపోయాడు. దేవుని నామని చెప్పండి. అబీమెలెకు భయపడిపోయాడు. ఒకప్పుడు నేను వెళ్ళవయ్యాడు పంపించేశాడు, తరిమికుంటాడు అబీమెలెకు. అదే అబీమెలెకు గరాలకు వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా ఇస్సాకు, దేవునికి తోడెవడని చూశానయ్యా, యెహోవా నిన్ను దీవించాడయ్యా. ఒకటి గమనించి ఇస్సాకు, నీకు ఎప్పుడు మేము కీడు చేయలేదయ్యా, మాకు నువ్వు కీడు అంటే ఏంటి అర్థం? రాజు కంటే బలవంతుడయ్యాడు ఇస్సాకు. దేవుని నామని చెప్పండి. ఎలా? దేవుని మాట నమ్మాడు, దేవుని మాట వాగ్దానం విశ్వసించాడు. కాబట్టి ఇస్సాకును దేవుడు 100 అంతులుగా ఆశీర్వదించాడు, క్రమంగా దీవించాడు. ఫిలిష్తీయులు అసూయపడిపోయారు, అయినా సరే మరలా వాళ్ళే వచ్చి అందులో సంధి చేసుకున్నారు, ప్రమాణము చేశారండి. హల్లెలూయా. రాజు సైతం సింహాసనం దిగి వచ్చి ఇస్సాకుతో ప్రమాణము చేశాడు, సంధి చేసుకున్నాడు. నీ మీదకి ఆపదిస్తే నేను వస్తాను, సహాయపడతాను, నాకు ఆపదిస్తే వచ్చి రావాలి ఇస్సాకు. అంతటా అయ్యాడేంటి, అది ఎదిగాడండి. ఎవరు కారణం? తన తండ్రి దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను ప్రకటించి దేవుడిని ఎక్కడ విడిచిపెట్టేవాడు, వదిలిపెట్టేవాడు మీ పిల్లలని, మీ బిడ్డలని, మీ కుటుంబాలు. ఒక సహోదరి నేను ఎరుగుతుంది ఇక్కడే కమలపల్లి, గత 2 సంవత్సరాల క్రితం అనుకున్నాను. ఆమె పేరు అరుణ, ఆయన పేరు డేవిడ్ రాజ్ గారు. 17 ఏళ్ళుగా వారు చేతబడి చూపించబడ్డారు. 17 సంవత్సరాల వారు చేతబడి చల్లంగితో బాధపడుతుండేవాడు. ఇల్లంతా గొల్లైపోయింది, పొలాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి, డబ్బులన్నీ కూడా అయిపోయాయి. బంగారం బ్యాంకులు వేసుకొని తాకట్టు పెట్టిస్తారు, అనారోగ్య పాలైపోయారు. ఒక మీటింగ్కి వచ్చారండి వాళ్ళు, ప్రభు మాట్లాడే వారిని పిలిచాడు. ఆ రోజు భార్య భర్తని, కుమారుని ఒకే రోజు విడిపించాడు దేవుడిని. చెప్పండి, విడిపించాడంటే వాళ్ళని. ఎంత అద్భుతం అంటే, ఏ రోజు వాళ్ళు విడిపించబడ్డారో వాళ్ళు నలుగురు కూడా, కుమారులు 2 భార్య భర్తలు, మళ్ళా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చూడగల అన్ని సంపాదించుకున్నారు. దేవుని నామని చెప్పండి. ఏళ్ళు, పొలాలు, బంగారం విడిపించుకున్నారు. అంత మాత్రం కాదు, ఈ రోజున మస్కట్లో జాబ్ చేస్తుంది. అలాగే కువైట్, దుబాయ్, మనకి మస్కట్ జాబ్ చేస్తుంది. ఎంత ఆశీర్వాదం. సాధన అంటున్నాడు, వాడిని చదువుకుంటుంటే నాశనము, ప్రఖ్యాతం, సంపేదం, సర్వనాశనం చదువుకున్నాడు. కానీ దేవుడు వారి ఆశీర్వాదం వచ్చింది. మన దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు, విడనాడు వాడు. ఈరోజు ఆ దేవుడే నాకు నీకు తోడై తోడుకుంటాడు. నా పరిచర్య, నీ కుటుంబం, అన్ని విషయాలు దేవుడు ఆశీర్వాదం విడుదల చేస్తున్నాడు, అభివృద్ధి ప్రకటిస్తున్నాడు, దేవుని ప్రకటిస్తున్నాడు. మీరు చూస్తున్న అద్భుతాలు దేవుని నామని పంచుకోవాలి. Haggai 2:19 రాయబడుతుంది,
ఏం రాయబడింది? ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఇది మొదలు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. గుర్తుపెట్టి రాసి పెట్టుకోండి, మీకు ఆశీర్వాదాలు అందించబడుతున్నాయి. దీవెన మొలుస్తుంది, క్షేమం రాబోతుంది, అభివృద్ధి చూడబోతున్నారు. అన్ని విషయాలు మీకు దీవెన రాబోతుంది. వచ్చింది. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి, తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను. కీర్తనలు 115:12 రాయబడుతుంది, యెహోవా మమ్మల్ని మర్చిపోయేవాడు కాదు, ఆయన ఆశీర్వదించును, మీ పిల్లలని వృద్ధిపరచును, వృద్ధి చేయను. యెహోవా మనల్ని మర్చిపోయేవాడు కాదు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు, వారిని ఆయన ఆశీర్వదించును, వారి పిల్లలని వృద్ధిపరచును, వృద్ధి చేయను. మీరు అనుకోవచ్చు, ఏంటి మా కుటుంబాలందరూ ఇలా గడిచిపోతున్నారు, పెద్దవాళ్ళందరూ విడిచి వెళ్ళిపోతున్నారు, మాకు ఎవరు లేరే, మాకు దిక్కే